సుప్రభాతంలో 2వ శ్లోకంలో స్వామివారిని ఉత్తిష్ట ఉత్తిష్ట గోవింద ఉత్తిష్ట గరుడధ్వజ ఉత్తిష్ట కమలాకాంత త్రైలోక్యం మంగళం కురు. గోవింద గరుడధ్వజ. భాగవతం 10వ స్కందంలో స్వామివారు 7 పగళ్ళు 7 రాత్రుళ్ళు గోవర్ధన పర్వతాన్ని ఎత్తిపట్టినటువంటి అక్కడున్న సకల జనులందరినీ కూడా రక్షించి బయట ఉండి స్వామివారిని నమ్మకుండా ఉన్న వాళ్ళను కూడా స్వామివారు 7 పగళ్ళు 7 రాత్రుళ్ళు గోవర్ధనగిరి పర్వతాన్ని చిటికెన వేలుపైన స్వామివారు మోసి జనులందరినీ రక్షించినటువంటి రక్షణకు స్వరూపమైనటువంటి గోవింద నిద్రలెమ్ము. గరుడధ్వజ. గరుత్మంతుడి యొక్క రెక్కల చప్పుళ్లలో వేదధ్వనులు వినిపిస్తాయి. అటువంటి గరుత్మంతుణ్ణి స్వామివారు అధిరోహించారు అంటే దుష్ట సంహారణ చేసి ధర్మాన్ని స్థాపిస్తారు. అటువంటి ధర్మస్థాపనకు నిలయమైన గరుడధ్వజ నిద్రలెమ్ము. కమలాకాంత. ఎవరైతే సమస్త లోకంలో పాదక్రాంతులై ఎవరి కోసమైతే ఎవరి అనుగ్రహము కోసమైతే నిత్యము సమస్త జనులందరూ కూడా పాకులాడుతుంటారో పాదక్రాంతులై ఉంటారో అటువంటి కమలాకాంతకు భర్త అయిన శ్రీ వెంకటేశ్వర నిద్రలెమ్ము. గరుడధ్వజ నిద్రలెమ్ము. ధర్మస్థాపనకు కారకుడైన వాడా నిద్రలెమ్ము. రక్షణకు కారకుడైన వాడా నిద్రలెమ్ము అంటూ ఎందుకు నిద్రలేగాలో చెప్తున్నారు. అధోలోకము, మధ్యలోకము, ఊర్ధ్వలోకములకు 14 లోకములకు రక్షణని ధర్మస్థాపనని కలిగించడం కోసం నిద్రలేగవయ్యా అంటూ ఉత్తిష్ట ఉత్తిష్ట గోవింద ఉత్తిష్ట గరుడధ్వజ ఉత్తిష్ట కమలాకాంత త్రైలోక్యం మంగళం కురు అని చెప్తున్నారు. జై శ్రీ వెంకటాచలపతే.